అనుకునేవాడిని అనుకునేవారు సన్నిధి గొల్ల రమేష్. సన్నిధి గొల్లకే ఆ అదృష్టం దక్కింది. స్వామివారు యాదవుల కులానికి ఇచ్చిన గొప్ప వరం అది. మొట్టమొదట స్వామిని దర్శించుకునే భాగ్యం వాళ్ళకే దక్కింది. ఎంత అదృష్టవంతులో కదా వారు. ఉదయమే కాదు, రాత్రి ఏకాంత సేవ తరువాత ఆలయం తలుపులు మూసే వరకు వారిదే బాధ్యత. ఎందుకండి స్వామి ఈ గొల్లవారికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు? శ్రీకృష్ణ అవతారంలో శ్రీకృష్ణుడు యాదవుడు కాబట్టి కలియుగంలో వెంకటేశ్వర స్వామి యాదవ కులానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. స్వామి ఇక్కడ పార్షియాలిటీ చూపించాడు అనుకుంటాం, కానీ కాదండి. స్వామి ఎందుకు పార్షియాలిటీ చూపిస్తాడు? దీని వెనుక ఇంకొక కథ ఉంది, ఇప్పుడు తెలుసుకుందాం. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన స్వామివారు ఓ పుట్టలో ధ్యానంలో ఉంటారు. అక్కడికి కొన్ని గోవులు వచ్చి రోజు ఆ పుట్టపై నిలబడి పాలు వదులుతూ ఉండేవంట. ఆ పాలను స్వీకరించి స్వామివారు ధ్యానంలో ఉండేవారు.